తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. గత ప్రభుత్వము గత 10 ఏళ్లలో రిప్రెషన్ కొనసాగింది అని చెప్తున్నారు. గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరైనది కాదు, వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా, సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరైనది కాదు. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. 2014లోనే తెలంగాణ లిబరేట్ అయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం, స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి ఆ స్థానంలో, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన విషయాలు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అబద్ధాలు చెప్పడం వలన, అసత్యాలు చెప్పడం వలన గవర్నర్ గారి స్థానాన్ని అబాస్పాలు అవుతుంది తప్ప ఆ స్థానానికి శోభ మాత్రం రాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదిమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదిమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లో ఏదో చెప్తారని ఆశపడ్డాం. ప్రభుత్వం యొక్క జనరల్గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన, అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ రెండు కూడా ఈరోజు గవర్నర్ అడ్రస్లో లేవు. ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగ్గా స్పెల్ అవుట్ చేయలేదు, అభివృద్ధికి సంబంధించిన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్ అవుట్ చేయలేదు. దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గవర్నర్ గారు బాగుండేది. ఆ ప్రసంగానికి కొంత ప్రజల నుంచి స్పందన లభించేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగం గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగున్నది, టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగున్నది. డెఫినెట్గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్టు మాత్రమే గవర్నర్ చదువుతారు అధ్యక్ష. ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు. గవర్నర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రిప్రజెంట్స్ ది క్యాబినెట్ ఆఫ్ ద స్టేట్ అధ్యక్ష. రాష్ట్ర స్థాయిలో అయినా, దేశ స్థాయిలో ప్రెసిడెంట్ గారు అయినా, గీతారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. ప్రతిసారి గవర్నర్ స్పీచ్ను క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే, క్యాబినెట్ ఆమోదించిన స్పీచ్ను మాత్రమే గవర్నర్ చదువుతారు అధ్యక్ష. రెండవ పాయింట్ కూడా, ఈరోజు డెఫినెట్గా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ యొక్క ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. డెఫినెట్గా టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ స్పీచ్ ప్రతిబింబిస్తుంది అధ్యక్ష. ప్రతిబింబించకపోతేనే తప్పు ప్రజాస్వామ్యంలో. ఏ పార్టీ అయితే పాపులర్ మ్యాండేట్తో గవర్నమెంట్ అవుతుందో
డెఫినెట్గా ఆ పార్టీ యొక్క ఆలోచనలు, పార్టీ యొక్క విధానాలు, పార్టీ ముసాయిదా, పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. చెప్పకపోతేనే అన్డెమోక్రాటిక్, చెప్తేనే డెమోక్రాటిక్. ఇదేదో కొంతమంది మధ్యలో వచ్చిన పండితులు తయారు చేసిన ముచ్చట అధ్యక్ష. కానీ డెమోక్రసీ పూర్తి స్థాయిలో పరిడవిలాన్ అంటే ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతుందో ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు జరిగి తీరాలి అధ్యక్ష. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చితే మంచిదని చెప్పి గౌరవ సభ్యులకు నా సూచన అధ్యక్ష.